హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా నాన్న అమ్ములు. సో, ఇది నెక్స్ట్ పార్ట్ 1 కంటిన్యూయేషన్ వ్లాగ్ ఇది. 4 గర్ల్స్ అడ్వెంచరస్ ట్రిప్. మేము ఇంకా పాపికొండలకి స్టార్ట్ అయిపోయినాం. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఒక షేరింగ్ ఆటో అయితే వచ్చేసింది. సో, మాతో పాటు ఇంకో వేరే బ్యాచ్ కూడా ఉంది. వాళ్ళతో ఒక అమ్మాయి ఉంది. క్యూట్ పాప సహస్ర. తనతోటి మాకు ఫుల్ టైమ్ పాస్ అయింది. చూడండి ఎట్లా మాట్లాడుతుందో. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇగో ఇలాను అమ్మా, ఇట్లా హ్యాండ్స్ చూడను అమ్మా, నాన్న, అమ్ములు కొండలు చూడండి. డోరా ఎక్కుతుంది కదా, ఎలా ఎక్కుతుంది? దాని దగ్గర మంకీ ఉంటది కదా, తాడు మ్యాప్ కూడా ఉంటది కదా. బ్యాగ్ 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 ఏ కలర్ లో ఉంటది? సో, ఇలా మాకు ఆ పాపతోటి ఫుల్ టైమ్ పాస్ అయిందనమాట. తను జస్ట్ 3.5 ఇయర్స్ అంట. అంటే కిడ్స్ స్కూల్‌కి, ప్లే స్కూల్‌కెళ్తదంట. సో, ఫుల్ టైమ్ పాస్ చేసింది తననైతే మంచిగా. ఎంత మంచి మాట్లాడిందో క్యూట్‌గా డోరా గురించి మాట్లాడుతుంది. కార్టూన్ ఛానల్ వాటన్నిటి గురించి. అండ్ ఇంకా మేము ఎట్లా రీచ్ అయిపోయినామో ఆల్మోస్ట్ ఒక 2½ అవర్స్ పట్టిందనుకుంటా ఆ రోడ్ వల్ల. ఇంకా ఇక్కడ సెల్ఫ్ గూడా వస్తారు కొంతమంది. సో, అందుకే ఆ కార్స్ అవన్నీ, ఇవన్నేమో షేరింగ్ ఆటోస్ ఇట్లా తీసుకొనెళ్ళిపోతారు. అండ్ ఇంకా అక్కడ దిగగానే మనకి అక్కడ కొన్ని షాప్స్ అట్లా ఒక 2, 3 షాప్స్ అట్లుంటాయి. మనకెందుకంటే అక్కడ స్నాక్స్ అట్లా ఏమన్నా కొనుక్కోవడానికి. బికాజ్ మనం బోట్‌లో ఎళ్తే అక్కడ ఇంకా ఏముండవు కాబట్టి ఏమన్నా కొనుక్కోవడానికి మధ్యలో ఆకలేస్తే అట్లా తినడానికి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మనకి ఫుడ్ పెడతారు. కాకపోతే మనకు మధ్యలో ఆకలైతే తినొచ్చు. కానీ అంత ఎండలో మేమైతే ఏం తినలేకపోయినాము. ఎంత అసలు వాటరే ఎక్కువ తాగినాం మేమింకా. ఇంక కిందికెళ్ళిపోతున్నాం మేము బోట్స్ దగ్గరికి. మాకేంటంటే మేము ముందే బుక్ చేసుకున్నాం గాబట్టి కొంచెం స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటది అని చెప్పినారు అక్కడ పోంగానే. మేము స్పెషల్ అంటే ఏమో అనుకున్నాం. ఏముండదు అందరికి పెట్టినట్టే ఉప్మా, ఇడ్లీ, వడ అట్లా పెడతారు. చూపెట్టు ఐడి కార్డ్. ఇలా ఐడి కార్డ్ వచ్చింది ఫ్రెండ్స్. సో, ఇట్లా మనం పోగానే అక్కడికి ఐడీ కార్డ్ చేస్తారనమాట. స్కూల్, కాలేజ్‌లో ఇచ్చినట్టు. అదైతే కంపల్సరీ మన దగ్గర ఉండాలి అన్నారు. అదొక ఎంట్రీ పాస్ లాగా బోట్ లోపలికి. అండ్ మేము ఫస్ట్ పోంగానే ఇంకా కిందికి పోయినాము. కిందికి పోంగానే అక్కడ అంటే ఏసీ దాంట్లోకి పోంగానే మేము ఇంకా మీదికి ఏముండదేమో ఇంతేనా అని ఫస్ట్ డిసప్పాయింట్ అయినా నేను పోగానే ఫస్ట్. కానీ తర్వాత అర్థమైంది అక్కడ జస్ట్ తినడానికి అని చెప్పి. ఇంకా తర్వాత పైకొచ్చేసినాం. రాగానే ఇట్లా యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయినాయి. యాక్టివిటీస్ మరీ అంత ఏమి ఫన్ లేదు. ఓకే. మరీ ఎక్కువైతే లేదు. ఇంకా కొంచెం బెటర్ ఉండాలి అని అనిపిచ్చింది. అండ్ అక్కడ వాళ్ళిద్దరూ వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఏసుకున్న షర్ట్ వాళ్ళిద్దరూ కలిసి ఇవన్నీ పార్టిసిపేషన్ చేపిస్తారు అందరితోటి. ప్రతి ఒక్కరితోటి పార్టిసిపేట్ చేపిస్తారు. అండ్ వాళ్ళిద్దరూ స్టోరీ చెప్పినారు ఒకటి. నాకెందుకో అది కొంచెం స్క్రిప్ట్ అనిపిచ్చింది. వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళిక్కడికి ఎట్లొచ్చినారు, ఏంటి అదంతా. కొంచెం ఎందుకో నాకు స్క్రిప్ట్ అనిపిచ్చింది మనీ కోసము. ఏమో నేనైతే నమ్మలేదు. సో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. అంతే. అండ్ ఇట్లా ఫన్ అయితే ఉండే కొంచెం. మా చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు మంచిగా ఎంజాయ్ జేసినారు. బావుండే. సూపర్! ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుందండి. సూపర్! మనీ పర్స్, సెల్ ఫోన్స్, ఏటీఎం కార్డ్స్, మేడమ్స్ అనే హ్యాండ్ బ్యాగ్స్. మనీ పర్స్ బరువుగా ఉంటే నాకు ఇచ్చేయి. ఇంకా మనము అట్లట్లా బోట్‌లో వెళ్తుంటే ఒక 1 అవర్ వరకైతే ఏం ప్లేసెస్ రావు. దాని తర్వాత అంతవరకు వాళ్ళు మనకిట్లా యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారు. అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ ఒస్తాయి అక్కడ లోకల్ చుట్టుపక్కన ప్లేసెస్. ఇంకా అక్కడ ఒక శివాలయం ఉండే. అక్కడ ఆపేసినారు మాకు చూసి రమ్మని. ఒక 20, 30 మినిట్స్ అలా టైమ్ ఇస్తారు. ఆ 20, 30 మినిట్స్‌లో మనం పైకెళ్ళి చూసుకొని రావచ్చు. అండ్ అక్కడ శివాలయం పక్కన ఈ వాటర్ ఉండే వాటర్ ఫాల్. అక్కడ వాటర్ ఎంత బావుండే అంటే ఫుల్ స్వీట్ ఉండే అన్నమాట. మంచిగా వాటర్ తెలుసా? దిస్ ఈజ్ ఫిల్టర్ వాటర్. ఇంకా మేము అక్కడ వీడియోస్, ఫోటోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా కిందికెళ్ళిపోతున్నాము. మాకిచ్చిన 20, 30 మినిట్స్ టైమ్ అయితే అయిపోయింది.
అండ్ అక్కడ మొత్తం ట్రైబల్ పీపుల్ వాళ్ళే ఉంటారు. ఒక 20 ఫ్యామిలీస్ అట్లా ఉండొచ్చు దాదాపు. అంతే. ఇంకా వీళ్ళిలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని అంతే ఉంటారు. అండ్ అక్కడ ఏమైనా కొనుక్కుందామన్నా డబ్బులు అంటే క్యాష్ లేకుండే మా దగ్గర. ఓన్లీ ఫోన్‌పే ఉండే. వాళ్ళ దగ్గరనేమో ఫోన్‌పేస్ అవేమి ఉండవు. బికాజ్ అక్కడ అసలు వైఫై అదేం లేదంట. జస్ట్ వాళ్ళు ఈ నేచర్ తోటి మంచిగుంటరు. ఆ నేచరే వాళ్ళకి మంచిగా ఫుల్ హ్యాపీనెస్ ఇస్తదంట. ఆల్సో వాళ్ళకక్కడ కరోనా గూడా రాలేదంట అంత మంచిగా. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్‌లో కరోనా ఇంకెట్లా వస్తది వాళ్ళకి మంచిగా. అండ్ ఇంకా మేము కిందికెళ్ళిపోయి అక్కడ గూడా కొంచెం రీల్స్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా బోట్‌లోకెళ్ళిపోయినాక మాకు వాళ్ళు చెప్తుండే అనమాట హోస్ట్ చేసేవాళ్ళు. ఏంటంటే వాటర్ ఫ్లో అనేది లేదంట ఇప్పుడు. అంటే ఈ వాటర్ అనేది అట్లనే ఆగిపోయింది. అండ్ ఇంకా ఏం చెప్తుండే అంటే ఇంకొక 2 ఇయర్స్ తర్వాత ఇంకా ఈ బోటింగ్ అదేమి ఉండదంట. అక్కడున్న వాళ్ళందరూ గూడా ఎళ్ళిపోతారంట. ఏదో ప్రాజెక్ట్ ఉంటదని. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ముగ్గురు ఓవర్ యాక్టింగ్ జేయడానికి స్టార్ట్ అయిపోయారు. నేను వీడియో తీస్తున్నా వాళ్ళకి అర్థమైపోయి అందుకే స్టైల్‌గా వస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచిగా వీడియోస్, రీల్స్ అవన్నీ తీసుకోవడానికి పోజులు అవన్నీ ఇస్తున్నది మా ఫ్రెండ్. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది చూడండి. అక్కడ ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ మంచిగా వీడియోస్ అట్లా తీసుకుంటుంటే, వెనకాల నుంచి బోట్‌లో ఉండే ఒక అంకుల్ వచ్చినాడు. అంటే బోట్‌లో వర్కరు. అతను మంచిగా విండోల నుంచి ఇట్లొచ్చి ఆమెనేమో మాట్లాడిస్తున్నాడు. ఆమె సడెన్‌గా వాళ్ళ ఫేస్ అట్లా రాంగానే ఒక్కటేసారి భయపడ్డదనమాట. ఫుల్లుగా అమ్మో! అని గట్టిగా అరిచింది. మాది ఫుల్ నవ్వొచ్చిందక్కడ. ఇంకా నేను గూడా వీడియోస్, ఫోటోస్ అవన్నీ తీసేసుకొని రిలాక్స్ అయినా. ఇంకా మిగతా వాళ్ళందరూ దిగుతున్నారు మా ఫ్రెండ్స్. ఇంకిక్కడితో పాపికొండలు మా డ్రీమ్ అయితే అయిపోయింది. మేమెప్పటినుంచో అనుకున్న ట్రిప్ పాపికొండలు అయితే అయిపోయింది ఇంకా. రూమ్‌కెళ్ళిపోయినాం. రూమ్‌కెళ్ళిపోయేసరికి ఒక 7 అట్లా అయిందేమో నైట్. నేను రూమ్‌కి పోంగానే మంచిగా పండుకున్నా. పండుకొని లేచే వరకు అంటే మా ఫ్రెండ్స్ నన్ను లేపి ఇంకా టిఫిన్ తీసుకొచ్చినా అని చెప్తే అప్పుడు లేచి తింటుండే. దాని తర్వాత మూవీకెళ్ళినాం మేమందరం మంచిగా. గైస్ మేము మూవీకి వెళ్తున్నాం గైస్ మ్యాచ్ స్క్వేర్కి. ఇప్పుడు మా థియేటర్ పక్కనే మా రూమ్ పక్కనే థియేటర్ ఉంది గైస్. స్ప్రెడ్స్ ఇరిగిపోయినాయి బ్రో, ఫెవిక్విక్ పెట్టుకొని అతక పెట్టుకుని అంత గరీబ్. స్ట్రీట్స్ ఆఫ్ భద్రాచలం అట్లా అనిపిస్తుంది నాకు కూడా రాత్రి. గైస్ నౌ వీఆర్ గోయింగ్ టు మ్యాచ్ స్క్వేర్ మూవీ అనమాట. సో మ్యాచ్ స్క్వేర్ మూవీకి అయితే పోతున్నాం. స్టంట్ అయితే జరగబోతుంది ఇప్పుడు. టైం అయితే 9:30 అవుతుంది కానీ మూవీ మాత్రం 9 o'clock. మా పక్కనే థియేటర్ కానీ ఈ టైంకి పోతున్నాం. అదిదా సర్ప్రైజ్. మూవీకి పోయేదంటే చెప్తా, వెళ్ళాక వీడియో తీసి పెడతాను. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? హౌ యూ ఫీలింగ్ నౌ యాక్చువల్లీ? ఎన్ని రోజుల నుంచో చూడాలని ఉంది. సో దట్ టు ఇన్ భద్రాచలం. దేవుడి దగ్గరకు వచ్చి మేము సినిమాలకి అట్లా వెళ్తున్నాం. ఇదే మాకు పాండిచ్చేరి గైస్. పాండిచ్చేరి ఓకుని ఇదే మాకు పాండిచ్చేరి వైపిస్తుంది చూడండి. ఇంతే, ఆ స్ట్రీట్స్ కూడా అలానే ఉన్నాయి ఇప్పుడు. ఏఎంఆర్ అంట గైస్, ఏఎంఆర్. నిన్ను కూడా తీసా ఏఎంఆర్ గార్డెన్స్కి వచ్చేసి గార్డెన్స్. బాక్స్ ఆఫీస్ గైస్, బాక్స్ ఆఫీస్. చెప్పిన నేను అదే చెప్పిన మీకు, వినర్ నా మాట. రాబిన్హుడ్ అని చెప్పా మీకు. ఏంటి రాబిన్? ఇది రాబిన్హుడ్ ఉన్న సినిమా థియేటర్, అటు పక్కన మ్యాచ్ స్క్వేర్. గైస్ పక్క పక్కనే 2 థియేటర్స్ ఉన్నాయి. సో ఒక దాంట్లో హలో, సో పక్క పక్కనే 2 థియేటర్స్ ఉంటే ఒక థియేటర్లో రాబిన్హుడ్ ఉంది, ఇంకో థియేటర్లోనైతే ఏముంది మ్యాచ్ స్క్వేర్ మూవీ ఉంది. మేము పోయేది మ్యాచ్ స్క్వేర్కి, కానీ మేము బై మిస్టేక్ రాబిన్హుడ్ ఉన్న థియేటర్లోకి వచ్చినాం. ఇట్స్ ఓకే, ఏం కాదు. The information like that only. We can't do anything now. Oh, what's in English? What is sudden supply? చూడండి guys, చూడండి. Match good. Yay! Now we came to mad. Balcony 110, reserved 80, lower 50. But మాది బడ్జెట్ ఫ్రెండ్ కాబట్టి రిజర్వ్డ్కి అయితే వెళ్ళిపోతున్నాం. పేమెంట్ క్యాష్.
స్టార్ట్ అయిపోయిందా? ఎప్పుడో స్టార్ట్ అయింది అది. మేము యాక్చువల్లీ షో 9:30కి అట్లా ఉంటే మేము 10:00 అట్లా పోయినాము షోకి. ఇంకా మేము పండుకొని లేచేసరికి అంత టైం అయ్యింది. ఇంకా టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్నాక పోతున్నామనమాట. మేము చూస్తున్నాం ఇంకెక్కడుంటది. ఇటు సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎటుంటదని జెప్పి. అండ్ ఇక్కడ పోస్టర్ ఉంటే నా ఫ్రెండ్ నా దగ్గర నుంచి టికెట్ తీసుకొని ఇంకా స్నాప్ బెట్టుకుంటా అని జెప్పి ఒక 5 మినిట్స్ ఆమెది లేట్ ఉండే. నేనేమో పోదాం పోదాం అంటే ఇంకా స్నాప్ తీసుకుంటా అని చెప్పి అక్కడ స్నాప్ బెట్టుకుంటుంది మేడం గారు. స్నాప్ బెట్టుకుంటుంటే నేను ఇంక పోదాం పోదాం అంటుంటే అప్పుడు ఉరుకుతూనే ఉన్నాం ఇంకా. వస్తా ఓహో! వస్తా లాగా పోతున్నాం మేము. కానీ అంత ఎక్సైట్‌మెంట్ తోటి ఎంత ఎక్సైట్‌మెంట్ తోటి పోయినామో అంత డిసప్పాయింట్ అయిపోయినాము. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏమో మేము లేట్‌గా పోయినాం. ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ పోయినాం. లేట్‌గా పోయిందే గాక అక్కడ సీటింగ్ అయితే మాకస్సలు నచ్చలేదు. మొత్తం అసలు కిందికి బాల్కనీ ఉంది. రూ. 80 అంటే మేము కొంచెం ఓకే. మిడిల్‌లో అట్లా ఉంటదనుకున్నాం. మరీ బాల్కనీ ఉండే. అండ్ మాకైతే అస్సలు నచ్చలేదు. కానీ మూవీ గూడా మాకంతేం మంచిగా అనిపియలేదు. అసలు గాలి లేదు, ఏం లేదు. కానీ ఆ పాటకైతే మా ఫ్రెండ్ మంచిగా వైబ్ అయింది. ఖతం ఆ ఒక్క పాట కాంగానే మేమింకా ఇంటర్వెల్‌లో రిటర్న్ అయిపోయినాము. వచ్చేసినాము మూవీ నుంచి. ఇదంతా నెక్స్ట్ పార్ట్ అనమాట. ఇది నెక్స్ట్ డే మేమేం జేసినాం, ఏంటి అనేది దర్శనంకెళ్ళడానికి రెడీ అయిపోతున్నాము. సో, ఈ వ్లాగ్ చూడాలంటే స్టే ట్యూన్డ్ ఫర్ ద పార్ట్ 3. ఈ సీరీస్‌లో పార్ట్ 3 ఇంకా దానితోటే ఎండ్ చేసేస్తా కావచ్చు మేబీ. సో, స్టే ట్యూన్డ్ ఫర్ ద పార్ట్ 3. బాయ్. Until then, like, share, and subscribe to Amma Nana Ammalu. Stay safe and go with the flow.